రంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రైతన్నలపై జరుగుతున్న అరాచకాలు అరచివేతల నుండి లగిచర్ల రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యం నుండి రైతులను ఆదుకోవాలని రైతులపై పెట్టిన పోలీసు కేసుల నుండి విముక్తి చేయాలని కోరుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా జోగిపేట మాజీ చైర్మన్ డిబి నాగభూషణం, పార్టీ సీనియర్ నాయకులు చాపల వెంకటేశం, ఆల్మాయిపేట మొగలయ్యలు మాట్లాడుతూ లగిచర్ల ఘటన బాధితులను రైతులను వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంను డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఖాజా పాషా, పెండ గోపాల్, దాసరి దుర్గేష్, పోచయ్య, ప్రశాంత్ కుమార్, ఎండి రఫీక్ తదితరులు పాల్గొన్నారు। బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో అన్ని అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి పిలుపు మేరకు ఈరోజు జోగిపేటలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అంటే గత 15 రోజుల క్రితం లఘుచర్ల రైతులను అక్రమంగా ఫార్మాసిటీ కంపెనీ పేరుతో సాగు భూములను తీసుకున్నందుకు వాళ్ళు నిరసన వ్యక్తం చేసి మా గ్రామాల్లో వచ్చి మేము వ్యవసాయానికి ఆధారమైన సాగు భూమిని తీసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు తిరగబడినందుకు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి 20 రోజులుగా వాళ్ళని జైల్లో పెట్టిండ్రు। అట్లే కాకుండా వాళ్ళకు అనారోగ్యం పాలైతే వాళ్ళకు ఒక నేరస్తులను దేశద్రోహులకు వేసినటువంటిగా ఖైదీలకు వేసినటువంటి బేడీలను వేసి హాస్పిటల్ తీసుకోవడం కూడా అది చాలా విచారించే విషయం। అంటే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసుకొని పండించుకున్న రైతులకు కూడా ఒక దేశద్రోహులుగా శిక్షించగలిగే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం। వాటిని వ్యతిరేకిస్తున్నాయి। వాళ్ళ లఘుచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి, వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి, వాళ్ళ భూములను వెనక్కు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। కాబట్టి వెంటనే రైతులకు న్యాయం చేయాలి, రైతులను విడుదల చేయాలి, రైతుల భూములను కాపాడాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులు ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తారు। రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్నటువంటి అరాచకాలు అణిచివేతలను నుండి విముక్తి కలిగించాలని చెప్పి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఏదైతే నిన్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు ఆందోళన నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది। అందులో భాగంగానే ఈరోజు జోగిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని వద్ద మేము నిరసన తెలియజేసి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ వినతి పత్రంతో కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే లగిచర్ల ఘటనలోని బాధితులను ఏదైతే రైతన్నలను మీరు అరెస్టు చేశారో వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం। జై తెలంగాణ। బీఆర్ఎస్ పార్టీ తరఫున మా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ గారి ఆదేశానుసారము ఈరోజు లగచర్ల బాధిత రైతులు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పటివరకు 39 రోజులైంది కనుక వాళ్ళ ఛార్జ్షీట్ కానీ ఏది కానీ దాఖలు చేసే దాఖలాలు లేవు। కావాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యతో వాళ్ళ అల్లుల కోసం వాళ్ళ తమ్ముళ్ళ కోసం భూమి లాక్కోవాలని, నిరుపేద అయిన ఎస్సీలు ఎస్టీలు బీసీల భూములను లాక్కోవాలని ప్రయత్నించి వాళ్ళ కేసులు పెట్టడం జరిగింది। ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వాళ్ళ అక్రమంగా అరెస్టును వాళ్ళు విడుదల చేయాలని కోరుతున్నాము। లేని ఎడల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం। జై తెలంగాణ।